హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో ఎవరెవరైతే రేపు ఎగ్జామ్కి వెళ్తుండ్రో అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ క్వాంట్ చాలామంది కన్సర్న్ ఉండే, సో ఎక్కువ అటెంప్ట్ చేయలేకపోతున్నామని చెప్పి. సో నేను ఎట్లా దాని పేపర్ని అప్రోచ్ అవుతానో ఐల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దట్. ఒక తెలంగాణ బ్యాంకర్ అయినా ఒక మాక్ క్రియేట్ చేసి ఐఎమ్ సాల్వింగ్ దట్ హియర్ యూజింగ్ టైమర్, సో దట్ కొంచెం రియలిస్టిక్ ఉండడానికి. సో మనం ఏ క్వశ్చన్ టచ్ చేస్తాం, ఏ క్వశ్చన్ టచ్ చేయం అన్నది, నేను ఏది టచ్ చేస్తే టచ్ చేయదు అన్నది ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దట్ టు యూ. సో విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద మాక్. విల్ స్టార్ట్ ద టైమర్ ఫస్ట్. యా, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, డిఐ వచ్చింది. ఆ డిఐ ఏంటిది, బార్ గ్రాఫ్ డిఐ. సో అందులో ఏమి ఇచ్చిండు, 2022-23. సో అంతే ఉంది. అండ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. సో 1 to 5 అంతే కదా ఇచ్చింది, 1 to 5. సో లెట్స్ స్టార్ ఇట్ as 2 star. చెప్పిన కదా నేను, వీ హ్యావ్ టు మార్క్ దట్ అండ్ కమ్ బ్యాక్. సో ఇందులో ఏమి ఇచ్చిండు, 3600 ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఇచ్చిండు. ఒక్కో డిపార్ట్మెంట్లో దెర్ ఆర్ డైరెక్ట్లీ పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి వీ క్యాన్ నో ద ఎంప్లాయీస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇచ్చింది ఏంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో అంతే. సో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ రేషియో అవే ఇచ్చిండు. సో ఇది కూడా 6-10, ఇది కూడా కష్టమేం కాదు. అండ్ కాకపోతే ఇది వీటి నుంచి తీసుకొని రావడానికి కొంచెం వాల్యూస్ టైం పడుతుంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఇది సమ్వాట్ ఎ బిట్ టఫ్. సో మిస్సింగ్ నెంబర్ ఇచ్చిండు. వీళ్ళు ఐదర్ సి మిస్సింగ్ నెంబర్ ఆర్ రాంగ్ నెంబర్. సో మిస్సింగ్ నెంబర్ వస్తే కొంచెం ఈజీ. సో 7 + 1 + 10 + 39. సో ఇట్ ఈజంట్ వర్కింగ్. ఇంకేం చేయొచ్చు, 7 × 1 + 1 7 1 7 + 1 8 కదా. ఓకే, 8 × 18 అంటే 8 2s చేయొచ్చా, 8 2 16 + 2 అంతే కదా 18. ఓకే, 18 × 3 1 2 ఉంది కాబట్టి 3 1 2 ఉంది కాబట్టి 3 ఎంత, 18 3 54 + 3 57. అంతే. సో 57 × 4 + 4 232 × 5 + 5. సో 232 5 ఎంత, 6 11 0 + 5. సో 6 11 65. సో ఇదేంది, సేమ్ చేద్దాం. 3 2s 6 + 1 7 × 23 అంటే ఇంటూ 3 + 2. ఓకే, సో 23 × 2 3 4 + 1 2 3. ఇది చేస్తే మనకు అర్థమైపోతుంది. సో 23 4s 92 + 3 95. కరెక్టే. సో 95 × 2 3 4 నెక్స్ట్ 5 + 1 2 3 4. సో 95 5s ఎంత, 100 5s 500. సో 95 5s ఉన్నది 475 + 4 479. సో 4 × 2 4 2s 8 + 3 11 × 2 11 2s 22 + 1 23 × 2 40 రాదు. సో ఇది కాదు. ఇంకేం చేయొచ్చు, 4 3s 12 -1 11. సో నెక్స్ట్ 11 × 2 11 2s 22 + 1. ఓకే, లెట్స్ సి 23. సో 23 × 69 అంటే 3 కదా, మైనస్. ఓకే, సో మైనస్ వస్తుంది, 3 2 3. సో లెట్స్ చెక్ 68 × మళ్ళీ 2 వేసుకుందాం. 68 2s ఎంత, 136 కదా, +1 రావాలి, 137 ఉందా, ఎస్. సో ఇదే 137. ఇప్పుడు ఏం రావాలి, 3 అండ్ -1. సో 137 3s ఎంత, 21 411 -1. సో 410. నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఇచ్చిందిగా, 1 square 3 square 4 square 6 square 10 square 15 square. సో డిఫరెన్స్ ఈజ్ 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 6. సో 21 square is 441. నెక్స్ట్ +1 -97 అంటే -4 +9 -16. ఓకే, సో +- +- +1 2 3 4 5 square 25. సో 90 + 25 is 115. సో అప్రాక్సిమేషన్ వచ్చింది. 30 square / 15 + √625 is 25. 15 2s 32 60 + 20 85. 18/100 × 650 + 8 cube 8 × 8 × 8 / 16 ఉంది కాబట్టి 2 4s 8 4s 32 +
ఇదేమవుతుంది 2 50 13 సో 8 9 పోతుంది మళ్ళీ 9 13 9 ఎంత 117గా 117 9 4 1 149. సో ఇదేంది √3969. సో లాస్ట్ డిజిట్ 9 ఉందంటే ఇట్ విల్ బి 3 ఆర్ 7. సో ఇది 39 ఈజ్ నథింగ్ బట్ 6, 63 ఆర్ 67. 63 అంటే 6 6 36. ఇది 39 ఉంది కాబట్టి మోస్ట్లీ 63 ఉంటుంది. 67 అంటే అది పెద్ద నెంబర్ అయిపోతుంది ఎందుకంటే 7 కదా. సో ఇంటూ 12/7 - 45/100 × 2 200 × 2. సో 90 - 7 9s 12 9s 108. సో ఇట్స్ 18. 35/100 × 600 అంటే ఇంటూ 6గా ప్లస్ 25 × 8 ప్లస్ మైనస్ 15 × 4. 15 4s 60. 25 8s 200. 35 6s 210. So 410 - 60 which is 350. Yes. And 16 square 256 minus 11 square 121 plus 250/10. So it is nothing but 135 plus 25 160. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇది చేయాల్సిన అవసరం లేదు, కాన్స్టెంట్ ముందు 2 మైనస్లు అంటే నో రిలేషన్. అండ్ 15 4 60. 60 ఈస్ నథింగ్ బట్ 10 6 అనే కదా, 10కి మైనస్ అంటే 10, -6 అంతే కదా. /4 4 1s 4 2s 0.5 4 1s 5 20. సో 2.5, -1.5. అండ్ ఇది ఎంత అవుతుంది 25 4s 100. 100 అంటే 10 10s 100. ఓకే 10 రెండు పాజిటివ్ రూట్ సేమ్ రూట్ కాబట్టి 10/4 2.5. సో 2.5 ఇది మైనస్ ఉంది కాబట్టి y ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x. సేమ్ వే 9 4s 36. 36 6 6 36. ఓకే 6 సేమ్ రూట్, రెండు పాజిటివ్ 6/4 4 1.5. ఓకే ఇదేమవుతుంది 12 6 72. 72 అంటే 9 8 72. సో 9, -8. సో /6 వేయాలిగా, 6 1s 5. సో ఇది ఎంతనూ ఉండాలి, ఇంకా 1.5 వచ్చినాయి, ఇది మైనస్ ఉంది. సో x ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y. 6 1 6 3 2s 6 రెండు పాజిటివ్ 3, 2/6/6 6 5s 6 3s 3s. ఓకే 15 2s 30. 30 ఈజ్ నథింగ్ బట్ 10 3s 30గా. ఓకే రెండు పాజిటివ్ రూట్స్ అగైన్ 10/2, 3/2 5 1.5. ఎస్. సో క్లియర్లీ ఇది ఎక్కువ ఉంది కదా, y ఈజ్ గ్రేటర్ దాన్ x. 49 4s అంటే 54 చేయొచ్చు కదా. 500 496. 200 196. 196 అంటే ఎందులో పోతుంది, 196 ఇస్ 14 స్క్వేర్, 14 14 28 ఉందిగా, ఒకటే రూట్ కదా. 14/4 4 3s 12 2 4 5s 3.5. ఇది ఎంత అవుతుంది 14 10s 150గా. 14 9s 14 10s 150 441. ఓకే 441 అంటే అగైన్ 21 స్క్వేర్. స్క్వేర్స్ అన్నీ నేర్చుకుంటారు కదా. 21 స్క్వేర్ అంటే 21 21. ఓకే ఒకటే సింగిల్ రూట్ పాజిటివ్ రూట్ y 9 9 2s 2 పాయింట్ వస్తుంది కాబట్టి క్లియర్లీ x ఇస్ గ్రేటర్ దాన్ y. ఇంకా ఓకే సేమ్ ఇచ్చిండు 72. స్కిప్ చేయొచ్చు ఇది ఎగ్జామ్లో, బట్ స్టిల్ విల్ ట్రై. స్టూడెంట్ A secured 72% marks and failed by 8 marks. Student B secured 85% marks and got 57 marks more than passing. సో అన్నీ రిలేటెడ్ టు పాసింగ్ ఉంది కదా, రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు కదా. 72 టోటల్ x అనుకుందాం, 100 ఎన్ని మార్క్స్తోన ఫెయిల్ అయ్యిండు, 8 మార్క్స్ వస్తే పాస్ అవుతుండే. సో ఇది పాసింగ్ మార్క్. సో ఇక్కడ ఏమన్నాడు 85/100 x 57 మోర్ వచ్చినాయి పాసింగ్కి. సో ఇది పాసింగ్. సో 85 - 72 ఇస్ 13x/100. అగైన్ ఇది అది పోతే పాజిటివ్ అవుతుంది 65. ఓకే 13 5s. సో x ఈజ్ 500. సో టోటల్ మార్క్స్ 500. ఇప్పుడు పాసింగ్ అంటే ఏదో ఒక దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 72 × 500/100 అంటే 5s. 72 5s ఎంత 360 + 8 కదా 368. సో 368 ఈజ్ ద ఆన్సర్. ఓకే పర్సంటేజ్లో ఉంది అంటే ఏం అడిగిన ఇంకా స్టూడెంట్స్ ఈ స్కోర్ 45%. ఇట్లున్నప్పుడు లెంత్ కాబట్టి వదిలేయాలి. స్కోర్ 45 మార్క్స్ దెన్ పాసింగ్ మార్క్స్. సో పాసింగ్ మార్క్స్కి +45 అన్నాడు, ఎంత అవుతుంది 314 సో వాట్ ఇస్ ద పర్సంటేజ్, సి పర్సంటేజ్ అంటే /500 × 100 100 కదా, 5 8s 40 5 2s 10 5 6s 82.6. యా ఇంకేముంది ట్రేడర్ మార్క్స్ 2 ఆర్టికల్స్. ఇది లెంతీ ఉంది వదిలేయండి. A sum of 31,000 is divided into 2 parts such that simple interest on first part for 4 years and
at 8%. సో 4 8 ఫస్ట్ పార్ట్ ఎక్స్ అనుకుందాం బై 100. ఇంకేమన్నాడు ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ 31,000 మైనస్ ఎక్సే కదా. సో మనం తెలుసు కదా ఇది ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి 31,000 మైనస్ ఎక్స్ ఇంటూ 5 ఇంటూ 6 బై 100 ఇట్ వాస్ 32x. ఇదేమవుతుంది 31,000 ఇంటూ 5 మైనస్ 30x. సారీ 5 కాదు, ఇది 6 5 30. ఓకే, సో 30 అక్కడ పోతే 62x ఈజ్ నథింగ్ బట్ 31,000 ఇంటూ 30. సో 31,000 అంటే 31 2 62 31,000. సో 2 1 2 15 15,000. ఓకే, అది కాదు అడిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ 4 8 32 ఇంటూ 15,000 బై 100 అంటే 150. 32 15 ఎంత, 32 10 320 అండ్ 160 480. సో 4800. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు కదా. డిఫరెన్స్ 2 years అని ఇచ్చింది కాబట్టి 2 years అంటే ఒకటి, 3 years అంటే ఒకటి మనకు తెలుసుగా. పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. సో 3 అంటే ఏంది ఇంటూ 3 + 1 పి ఆర్ బై 100 అవుతుంది. ఓకే, పి తెలియదు మనకు. పి ఇది 10 బై 100 10 ఇచ్చిందిగా 10 బై 100. సో హోల్ స్క్వేర్ అంటే ఎంత 1/100 అంతేగా. ఓకే, సో ఇదేంది 150 అన్నాడు. సో పి ఎంత అవుతుంది 15,000. ఏఎన్పి కంప్లీట్ వర్క్ ఇన్ 12 days 15 days. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ బట్ బి లీవ్స్ 3 days బిఫోర్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, 3 days ముందు. ఓకే, సో ఎల్సిఎం ఎంత 12కి 15కి 60 కదా. సో ఎన్ని 12 5 60. సో ఏ 5 parts అవుతుంది, బి ఎన్ని పార్ట్స్ అవుతుంది 15 4 parts అవుతుంది. సో వాళ్ళిద్దరు టోటల్ వర్క్ ఎక్స్ అనుకుందాం. 5x ప్లస్ 4x ఇంటూ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3 లాస్ట్ 3 రోజుల ముందు వెళ్ళిపోయినాను కదా బి ఈజ్ ఈక్వల్ టు టోటల్ 60 అవుతుందిగా. 5x 4x 9x ప్లస్ 4 ప్లస్ మైనస్ 4 12 ఈజ్ ఈక్వల్ టు 60. కన్ఫ్యూజింగ్ ఉందా? 9x ఈజ్ ఈక్వల్ టు 72 8 ఉంది. 2 trains 260 340 రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. స్పీడ్స్ ఇచ్చిండి ఈజీగా కదా. 260 + 340 600 బై ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా ఆపోజిట్ డైరెక్షన్ అంటే. అండ్ ఓకే, ఇవి 60 + 8 4 144. దాన్ని ఫస్ట్ మీటర్స్ పర్ సెకండ్ సెకండ్స్లో ఉన్నందుకు m/s చేసుకోవాలి. సో తగ్గిస్తున్నాం అంటే 5/18 18 8 8 5 40 15 seconds. అండ్ రేషియోస్ ఇచ్చిండి ఏబీసీ 2x 3x రేషియో ఇచ్చినా కూడా మనం ఇవి వేసేసుకోవాలి. 4 years యాడెడ్ టు ఏ సేజ్ అన్నాడు అంటే 2x + 4. 4 years సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బీ సేజ్ న్యూ రేషియో అన్నాడు. ఓకే, బి ఎంత 3x - 4 న్యూ రేషియో ఎంత 4/5. ఇది చేస్తే 5 2 10x ప్లస్ 5 4 20 ఈజ్ నథింగ్ బట్ 12x - 16. సో 2x ఈజ్ నథింగ్ బట్ 36. సో x ఏమవుతుంది 18 అంతేనా. ఓకే, అది కాదు అడిగింది. సీస్ ప్రజెంట్ ఏదంటే 5x 18 5 90 కదా, 90 పెద్దోడే. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 10 men ఇంక్రీజ్ బై 2 ఆర్ జాయింట్. ఓకే, సో వాళ్ళిద్దరిది ఇచ్చిందంటే మనం ముందు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇంక్రీజెస్ అని ఇచ్చిందంటే వాళ్ళది కొత్త జాయిన్ అయిన వాళ్ళది ఎక్కువ కదా. సో వాళ్ళిద్దరిది వై అనుకుందాం. సో ఈ రెండు యాడ్ చేయాలి కదా, విచ్ ఈస్ 125 బై టోటల్ ఎంతమంది 10, which is nothing but x plus 3 పెరిగింది అన్నాడు. x cancel, y is nothing but 10 3 30 plus 125 which is 155. ఓకే, యావరేజ్ weight of 2 యావరేజ్ అన్నాడు అంటే బై 2 which is 77.5. అండ్ నెక్స్ట్ ఏమన్నా వెజల్ కంటైన్స్ మిల్క్ వాటర్ రేషియోస్ ఇచ్చిండు. రేషియోని ప్రపోర్షన్లో చేయొచ్చు. మిల్క్ వాటర్ 5:3, మిల్క్ అండ్ వాటర్ 2:3. చూడండి టైం ఉంది అంటే ఈ కంటూ లేదా వదిలేయచ్చు. మిక్చర్ సేస్ బై కంబైన్డ్ సో దట్ రిజల్టెంట్ మిక్చర్ ఈజ్ 1:1లో కావాలి. సో ఏదైనా ఒకటి తీసుకోండి. మిల్క్ తీసుకుంటే ఏమవుతుంది 5/5 + 3 8 ఈ రేషియో మిల్క్ది. సో వాటర్ది ఏమవుతుంది 2/2 + 3 5. సో ఓవరాల్ ఎంత అడిగిండు 1 ఇది కూడా 1 + 2 వేయాలి కదా 2. సో 1/2 - 5/10 2 5 4 5 - 4 1. సో ఇది 8 5 - 4 అగైన్ ఇది కూడా 1. సో ఇట్ విల్ బి 8:10. 8:10 అంటే 4:5. యా, ప్రజెంటేజ్ ఆఫ్ ఏబి ఆర్ ఇన్ ద రేషియో 5:3. సో 5x 3x
8 years ago their ages 5x minus 8, 3x minus 8. It's nothing but 3 by 1. So 5x minus 8 is nothing but 9x minus 24. So 4x is nothing but 24 minus 8, 16. X is 4. అది కాదు అడిగింది. సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ 5x ప్లస్ 3x 8x, 8 ఇంటూ 4 32. ఓకే 35 అయిపోయినాయి. సో ఏదో వదిలినాం మనం. ఫస్ట్ అది చేద్దాం, డిఐస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది చేద్దాం అనుకున్నాగా. ఓకే రేషియో అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ 2023 అంతా, ఆర్ 2023 92 మైనస్ పీ 2022 60 ఎంత అవుతుంది? 32 అంతేనా? 32 బై అండ్ టీ 2023 77 అండ్ క్యూ 2022 45 65 75 32 again. Okay, 1:1. Combined number of loan applications balance Q and R in 2023. Q and R in 2023 is 92 plus 63 anta 92 95 155. Is what percent more అన్నాడు. అంటే ఇది తక్కువనే కదా. 2 branches in 2022 45 80 125 మళ్ళీ బై 125 ఇంటూ 100 వేయాలిగా. సో 30 by 125 into 100 అంటే ఇది ఎంత అవుతుంది? 2 5 5 5 4. సో 5 into 4 5 6 6 4 24. What is the ratio of loan application received by branch R in 2022? Branch R in 2022 is 80 to S in 2023 direct ఇచ్చిండు. S in 2023 65. 5 1s 5 3s 5 1s 5 6 16:13. Average increase in number of loan applications per branch from 2022 to 23. Oh shit. And add చేయాలా? 72 63 75 135 92 137 227 232 292 299 ఎంత అవుతుంది? 369. ఓకే సో ఇది 2023ది యావరేజ్ ప్లస్ యావరేజ్ ఇంక్రీజ్ అన్నాడు. ఓకే సో యావరేజ్ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ చేసి బై చేయాలిగా రెండిట్లో ఎంత పెరిగింది అని. సో ఇది ఎంత అయితే 60 105 80 185 అండ్ 120 రెండు కలిపి 305. సో 305 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 64 బై 5 చేయాలి కదా. 5 1s 5 5 2s 8 12.8. For how many branches is a percentage too higher than overall percentage increase? సో ప్రతిదీ చేయాలి, టేక్స్ టైం. ఇది చేద్దామా? మనకు మళ్ళీ ఎంత టైం ఉంది? ఇంకా 2 minutes ఉంది. సో వీ క్యాన్ 2 minutes ఉంది. సో 2 minutesలో ఏదైనా మిస్ చేసినామా అక్కడ? లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు ఇట్ ఈజంట్ ప్రిఫరబుల్ టు స్టార్ట్ డిఐ. ఇది ఒక క్వశ్చన్ ఉందిగా. ఓకే ట్రేడర్ మార్క్స్ 2 articles A and B at 800 1200 రెస్పెక్టివ్లీ. సో మార్క్డ్ ప్రైస్ 800 అన్నాడు ఏది, బీది 1200 అన్నాడు. అండ్ కాస్ట్ ప్రైజెస్ ఇచ్చిండు 600 900. సెల్స్ ఆర్టికల్ 8 10% డిస్కౌంట్ అన్నాడు. అంటే 80లో 10% అంటే 800 10% అంటే 80 కదా. సో 80 అంటే 720. ఓకే సో అండ్ బీకి ఇచ్చిండా, బిఎల్ఏ. సో ఏమన్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ అసలు టుగెదర్ ఓవరాల్ ప్రాఫిట్ 20% అన్నాడు. ఓవరాల్ ప్రాఫిట్ అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైజే కదా. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 720 ఒకటి, ఇంకోటి తెలియదు మనకి ఎక్స్ అనుకుందాం. మైనస్ ఇది 1500 by 1500 into 100 is nothing but 20 అన్నాడుగా. సో 20 1s 25 5 1s 5 3s 300. సో 720 మైనస్ 1500 ఎంత? 780 సారీ. సో అది మైనస్ కదా, ఎక్స్ మైనస్ 780 ఈజ్ 300. సో ఎక్స్ ఏమవుతుంది? 1080. ఓకే అంతేనా? అది కాదు అడిగింది. ఒక బీది ఒక బి ఎంత ఉండే 1200, దానిలో X% డిస్కౌంట్ ఇచ్చిండు అనుకుందాం.
ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇచ్చినాక ఇదంతా సెల్లింగ్ ప్రైస్ అవుతుందిగా 1080 కదా. సో 12x ఇక్కడ వస్తే 12x 1200లోకి వెళ్ళి ఇది అటు పోతుందిగా -120. సో నథింగ్ బట్ x = 10. x 10. ఓకే, సో ఐ థింక్ వీఆర్ డన్. 25 సెకండ్స్ మిగిలింది. ఈ 25 సెకండ్స్లో కూడా ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ మనకు మిగిలిన ఓన్లీ డిఐసే కాబట్టి చలో దిస్ ఈజ్ హౌ. ఇప్పుడు మనం ఒక కంప్లీట్ డిఐ ఒక సింగిల్ క్వశ్చన్. సో 5 and 1 6 క్వశ్చన్స్ తప్ప వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. సో 29 మార్క్స్కి మనం చేసినాం. సో దిస్ ఈజ్ హౌ. ఏదన్నా ఇంకోటి మనకు కొంచెం పెద్ద టైం అయిపోయింది, ఏదన్నా కొంచెం ఇంకా పెద్దది లెంతీ అనిపించింది ఏదన్నా అంటే వీ హ్యావ్ టు స్కిప్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో మహా అంటే ఒక్కొక్కటి అప్రాక్సిమేషన్స్ అర్థమెటిక్లో ఒక్కొక్కటి వదిలేస్తామేమో ఇంకా అంతకుమించి, అంతే తప్ప విల్ బీ ఈజీలీ స్కోరింగ్ 25. అది వదిలేసినామంటే అక్కడ టైం సేవ్ అవుతుంది కదా, ఆ టైం వీ కెన్ యూస్ ఫర్ డిఐ. సో 25 అబోవ్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ టైప్లో చేస్తే. అండ్ షార్ట్ కట్ మెథడ్స్ ఇంపార్టెంట్. మనం దేనికి షార్ట్ కట్స్ వాడినామో అది చాలా ఇంపార్టెంట్. చాలా దాంట్లోకి వాడినాం మనం షార్ట్ కట్స్. ఇప్పుడు CI - SI P/R/100² అటువంటివి ఆ షార్ట్ కట్స్ ఆ టైప్లో వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ ఏజెస్. ఇంకేం వచ్చినాయి, యావరేజెస్కి కూడా వీ యూజ్డ్. సో అట్లా. అండ్ యా, సో ఆల్ ద బెస్ట్ అగైన్ ఫర్ ద ఎగ్జామ్. థ్యాంక్ యూ.